వాతం, పిత్తం, కఫం అనే 3 పదాలు మీరు తరచుగా వింటూనే ఉంటారు. అయితే ఇవేంటో తెలియక మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కూడా. సింపుల్గా చెప్పాల్సి వస్తే వాతం అంటే న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్, పిత్తం అంటే హీట్ రిలేటెడ్ అంటే ఎసిడిటీ ఇలాంటివి, మంటలు ఇలాంటివి, కఫం అంటే శ్లేష్మ సంబంధమైనవి. ఇది స్థూలంగా ఈ వాత పిత్త కఫాలంటే. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కఫ సమస్యలు కానీ లేదా పిత్త సమస్యలు కానీ కఫం పంగు పిత్తం పంగు అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ రెండు కూడా కుంటివి, అంటే వాటంతటా అవి కదలలేనివి. మరి వీటిని కదిలించేది ఏది అంటే వాతం. అంటే అన్ని దోషాల్లోకి వాత దోషం అనేది ముఖ్యమైనది, ప్రధానమైనది. కాబట్టి దీన్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. ఈ వాతం అనే దాన్ని కంట్రోల్ పెట్టుకోగలిగితే అన్నిటినీ కంట్రోల్ పెట్టచ్చు. మరి ఈ వాత వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించేటువంటి ఆహారం ఏమిటి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అంటే నొప్పులు, కండాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటి అన్నిటికీ ఈ ఆహారం పరిష్కారం. కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా స్వైప్ చేయకుండా, స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది. ఇదే వాత వ్యాధులు, న్యూరోమస్కులర్ డిజార్డర్స్, పెయిన్స్ ఇలాంటివి. ఇవి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒక ఔషధాలు లాంటి మంచి ఆహారాలని, ఔషధాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మనం తీసుకునేటువంటి ఆహారం, మనం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా వ్యాధులకి కారణమవుతాయి. ఆయుర్వేదం దీన్ని ప్రజ్ఞాపరాధం అంటుంది. అంటే తెలిసి చేసేటువంటి తప్పులు. ఇలా తెలిసి చేసేటటువంటి తప్పుల వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఈ దోషాల వల్ల వచ్చేటువంటి సమస్యలు ముఖ్యమైనవి. అంటువ్యాధులు, వైరస్ లాంటి సూక్ష్మజీవుల వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో కూడా మన అజాగ్రత్తే ప్రముఖంగా మనకి కనిపిస్తుంది. అజాగ్రత్త, అశ్రద్ధ వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ వాత వ్యాధి, పక్షవాతంతో సహా. చూడండి, పక్షవాతం మన లైఫ్ స్టైల్ డిజార్డరే కదా. అలాగే తలనొప్పి, ఇంకా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, సయాటికా నొప్పి, నడువు నొప్పి, ఇలాగ వాత సంబంధమైనటువంటి నొప్పులు అన్నింటిలో కూడా ముఖ్యంగా మీరు గమనించారా, మీ లైఫ్ స్టైలే. అంటే మీరు స్మోక్ చేస్తున్నారనుకోండి, పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే మనకి ఎడాపెడ ఏది పడితే అది ఆహారాలు తింటున్నారనుకోండి, దాంతో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు గౌటు ఇలాంటివన్నీ కూడా. అంటే నాన్ వెజ్, తర్వాత ఆల్కహాల్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల గౌట్ వస్తుంది. అలాగే తలనొప్పి, కొన్ని ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇక కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఇంతే, అంటే బాగా వాతాన్ని పెంచేటువంటి ఆహారం వల్ల వస్తూ ఉంటాయి. ఇక సయాటికా, మన లైఫ్ స్టైల్, బరువులు ఎత్తటం ఇలాంటి వాటి అన్నిటి వల్ల వస్తూ ఉంటుంది. నడువు నొప్పి కూడా అంతే, కంటిన్యూస్ డ్రైవింగు, తర్వాత మనకి అలివిగానంత మెట్లు ఎక్కటం ఇలాంటివన్నీ కూడా కారణాలు. కాబట్టి వాత వ్యాధులు అన్నింటిలో కూడా ముఖ్యమైనది మీరు గమనించారా, మన వంతుగా మనం పెంచి పోషించుకునేటువంటి లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. వ్యాధి వచ్చిన తర్వాత ఏ మందులు వాడాలి, ఏ దగ్గరికి వెళ్ళాలి, ఇలాగ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. టన్నుల కొద్దీ మందులు మింగుతూనే ఉంటారు లైఫ్ లాంగ్ కూడా. కానీ తినాల్సింది ఏమిటి, తినకూడదు ఏంటి, చేయాల్సింది ఏమిటి, చేయకూడదు ఏంటి, ఇవి కదా మనం ఫోకస్ చేయాల్సింది. వీటి మీద కదా మనకు అవగాహన ఉండాలి. కాబట్టి వీటిని ఏదో అమ్మో ఆయుర్వేదంలో పథ్యం అంటారు, కానీ పతాలకు హితమైంది పథ్యం. అంటే మనం చేయాల్సినటువంటి డే టు డే యాక్టివిటీస్ మనం తెలుసుకోవాలి. కాబట్టి దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు తెలియక, కొంత తెలిసినా కానీ ఇప్పుడు ఇంత ఎవడు చేస్తాడులే, ఏముంది పొట్టలో పోయేదే కదా, ఏది పడితే తినేద్దాం అనుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతో వ్యాధులు పెరిగిపోతూ ఉంటాయి. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ వాత వ్యాధుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇది మనం వరుసగా తెలుసుకుందాం. వాత వ్యాధి ఏదైనా సరే తప్పనిసరిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పాత బియ్యం, అది కూడా 6 నెలల క్రితం దాన్ని వండుకొని తినాలి. అయితే డాక్టర్ గారు మరి పాత బియ్యం ఎట్లా తెలుస్తుంది, వాడేదో అమ్ముతాడు మనం ఏదో తెచ్చుకుంటాం అంటే అలాంటి డౌట్ ఉందనుకోండి, వెంటనే వాడేయకుండా ఒక 3 నుంచి 6 నెలల పాటు అలా అట్టిపెట్టండి. అట్టిపెట్టి అప్పుడు అలాంటి బియ్యాన్ని వాడుకోండి. అప్పుడు అది పాత బియ్యం అవుతుంది. అది లైట్గా అంటే లఘుగా ఉంటుంది, వాత వ్యాధిని పెంచకుండా ఉంటుంది. కొత్త బియ్యం తింటే ఏం జరుగుతుందంటే తగ్గిపోయిన నొప్పులు కూడా తిరిగి బయటపడతాయి. అలాగే ఇక పప్పుల విషయం, ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదని డౌట్ పడుతూ ఉంటారు. అంటే ఈ వాతం చేస్తుంది పప్పులన్నీ అనుకుంటూ ఉంటారు, కానీ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఈ వ్యాధుల్లో నిర్భయంగా తీసుకోవచ్చు. అయితే మళ్ళీ రాజ్మా, చనా ఇలాంటి వాటితో ఇబ్బంది వస్తుంది. ప్రధానంగా బెస్ట్ ఫుడ్ ఏమిటి అంటే పెసరపప్పు. పెసరపప్పుతో కానీ
కందిపప్పుతో కానీ తయారు చేసినటువంటి కట్టు తాగారనుకోండి, మీకు ఆ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, సయాటికా నొప్పి, నడు నొప్పి ఇలాంటి వ్యాధిలో బాగుంటుంది. అయితే ముద్దపప్పులాగా కాకుండా, అంటే పిక్కాదాల్లాగా కాకుండా కట్టులాగా చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఒక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి ఈ వాత వ్యాధిని తగ్గించే వాటిలో. మినప కుడుములు. ఈ మినప కుడుములు అండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఆవిరి మీద ఉన్నటువంటి ఈ మినప కుడుములు మీరు మామూలుగా పోస్ట్ సర్జికల్ కండిషన్లో కానీ ఎవరైనా జబ్బు పడ్డప్పుడు కానీ ఇడ్లీ తెప్పించుకొని తింటూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేకున్నా, చేసే ఓపిక లేకపోయినా. కానీ ఇడ్లీ కంటే ఈ మినప కుడుములు అనేది అత్యంత మేలు చేస్తాయి. కుడుములలో బియ్యం కొద్దిగా కలుస్తాయి అంతే, మరి ఎక్కువ ఇడ్లీలలా కలవు. కాబట్టి తక్కువ క్యాలరీ ఉంటే ఆహారం ఈ మినప కుడుములు. చూడటానికి అంత లావుగా ఉంటాయి కానీ క్యాలరీల పరంగా తక్కువ. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఇడ్లీల కంటే కూడా ఈ ఆవిరి కుడుములు చాలా మంచిది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి ఒక పదార్థం అలాగా. ఏమిటో పదార్థం? మజ్జిగ. మజ్జిగ అమృతం కంటే గొప్పదని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవు నెయ్యి అలాగే ఆవు మజ్జిగ వాత వ్యాధుల్లో మంచి చేస్తాయి. దొరికితే ఇలాంటి ఈ ఆవు నెయ్యిని, ఆవు మజ్జిగని మీరు తీసుకునే అవకాశం ఉంటే వదిలిపెట్టకండి. అయితే ఈ రోజులలో ఈ ఆవుకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ దొరకట్లేదు. అలాంటప్పుడు మామూలు మజ్జిగైనా తీసుకోవచ్చు. పాలు పెరుగు కంటే ఎప్పుడు కూడా మజ్జిగే శ్రేష్టం. అయితే మజ్జిగ అంటే ఏంటి? ఏదో పెరుగులో నీళ్లు పోసి గిల కొట్టేసేసి మజ్జిగ అనుకుంటారు. కాదు. పెరుగుకి 3 రెట్లు 4 రెట్లు నీళ్ళు పోయాలి, చిలకాలి, వెన్న తీయాలి, అప్పుడు అది మజ్జిగ. ఇది గేదె పాలతోటైనా ఆవు పాలతోటైనా ఎలాగైనా మీరు తయారు చేసుకోవచ్చు. మజ్జిగ ఎంత తాగితే అంత మంచిది. అది కూడా పులవకుండా ఉండాలి. ఏ పూట ఆ పూట తాగితే మరీ మంచిది. అసలు మీ చిన్నతనపు రోజుల్లో మీకు గ్రామ నేపథ్యం ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది. అంటే పెద్ద కుండెడు మజ్జిగ చేసి ఉంచేవాడు మన పెద్దవాడు. అంటే అలా పొలానికి వెళ్ళినప్పుడు, పొలం నుంచి వచ్చినప్పుడు, బజార్కి వెళ్ళేటప్పుడు, బజార్ నుంచి వచ్చినప్పుడు ఆ కుండలో ఉండేటటువంటి ఆ మజ్జిగ తాగుతూ ఉంటారు. ఆ మజ్జిగ చిలకటం అనేది ఒక పెద్ద యాక్టివిటీ. దానికి ఒక కవ్వం ఉండేది. నిలబడి కనీసం ఒక అరగంట పాటు జిలికేవాడు. అక్కడి నుంచి వెన్న తీసేవాడు. ఇదంతా చిన్నతనపు జ్ఞాపకాలు అనుకోండి. ఏదేమైనా మజ్జిగ తీసుకోవటం మంచిది. ఇక అసలైన విషయం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు మాంసం గురించి. మరి మాంసం తినాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు, ఏం తినాలి అని అడుగుతుంటారు. ఎందుకంటే ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ మాంసాహారాల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మాంసం మానేయండి అనడంతోనే విషాదంగా మొహం పెట్టేస్తారు. మరి వీళ్ళకి ఎక్సెప్షన్ లేదా? దీని గురించి తెలుసుకోవాలి. నిజానికి కోడి, చేప, రొయ్యలు, పీతలు వీటిని తిన్న రోజు ఒకవేళ మీకు వాత వ్యాధులు ఉంటే, అంటే కీళ్ళ నొప్పులు అని ఉంటే తేడా మీకే తెలుస్తుంది. డెఫినెట్గా అవి పెరుగుకి కనిపిస్తాయి. మామూలుగా సైన్స్ ఏం చెబుతుంది అంటే దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల గౌటు తరహా నొప్పులు పెరుగుతాయని సైన్స్ చెప్తుంది. కానీ కొంతమందికి ఆ యూరిక్ యాసిడ్ నార్మల్గానే ఉంటుంది. అయినా కానీ మాంసాహారం తిన్నప్పుడు డెఫినెట్గా కొంతమందికి ఆ కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి. ఇలాగా చాలామంది తేడాన్ని గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ మాంసాహారం తిన్నప్పుడు ఒళ్ళు పట్టేయటం, నొప్పులు విపరీతంగా పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నట్టు మీరు గమనించగలిగితే చాలు. అంటే దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మీకై మీరే క్రమంగా వాటిని తినడం మానేస్తారు. అంటే మీ శరీరానికి ఒకవేళ సరిపడకపోతే. ఒకవేళ మాంసం తినాలనుకుంటే మామూలుగా తినకూడదు. వాత వ్యాధులలో తినాలనుకుంటే ఏది బెస్ట్ అంటే మేక మాంసం బెస్ట్. ఎందుకు బెస్ట్? ఆయుర్వేదం దీనికి చెప్పే వివరణ ఏంటంటే మేకలు ఈ ఆకులు, హలాలు అంటే ఆకులను బాగా తింటూ ఉంటాయి. అదొకటి. కాబట్టి ఆకుల తాలూకు అన్ని ఔషధతత్వాలు దాని శరీరంలోకి వచ్చి చేరతాయి. ఇక రెండోది ఏంటి? విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే కొండలు ఎక్కాలంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంది. కాబట్టి అది లైట్గా ఉంటుంది. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఓపెన్ ఎయిర్, అంటే ఎండలో ఉంటుంది. అది ఎండ వల్ల విటమిన్ డి, ఆ విటమిన్ డి వల్ల కాల్షియం వల్ల ఎముకల బలం, ఇలాగా వరుసగా ఎముకల బలానికి అంటే వాతాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది మేక మాంసం అనేది. కాబట్టి ఒకవేళ మీరు మాంసం తినాలనుకుంటే ఆయుర్వేదం ప్రకారంగా మేక మాంసం తినడం మంచిది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. రెడ్ మీటు ఇది ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఆ కొలెస్ట్రాల్ని ఇది ఎక్కువ చేస్తుందన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అయితే ఎప్పుడు ఫారాలలో పెంచేటటువంటి గొర్రె మాంసం. కానీ మేకలు ఓపెన్గా తిరిగేటటువంటి మేక మాంసంలో ఈ రిస్క్ ఉండదు. అయితే ఇలాంటి మేక మాంసం కూడా అతిగా మసాలాలు కలపకుండా మీరు తినాలి. ఇక స్కిన్లెస్ చికెన్ కూడా మీరు తినొచ్చు పరిమితంగా. ఒకవేళ మాంసాహారాలు అయితే ముదిరి కోడిని ఎప్పుడు తినకండి, వాతం చేస్తుంది. ఇక అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.
ఈ వాతాన్ని వెంటనే తగ్గించేటువంటి ఆహారాలు ఏమిటి, అంటే ఇన్ అదర్ వర్డ్స్ పెయిన్స్ని తగ్గించేటువంటి ఆహారాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. లేత ముల్లంగి, లేత క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వెల్లుల్లి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. వెల్లుల్లి ది బెస్ట్ వాతాన్ని తగ్గించే వాటిలో. ప్రభంజనం అంటే వాతం. అలాగే ఉల్లి, ధనియాలు, అల్లం ఎనాలిసిక్గా పనిచేస్తుంది. శొంఠి శోధిస్తుందని సామెత. వాము గ్యాస్ని తగ్గిస్తుంది, మీకు అందరికి తెలిసిందే. జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఇవన్నీ కూడా నిర్భయంగా వాత వ్యాధులలో తినదగినటువంటి ఆహారాలు. పైగా వాతాన్ని తక్షణం తగ్గించి బాధల నుంచి బయటపడేలాగా చేస్తాయి. ఇక శాకాలు ఉంటాయి, అంటే వెజిటబుల్స్. బీర, పొట్ల, సొర, దోస, తోటకూర, పాలకూర, మెంతికూర, పొన్నగంటి కూర. కొంతమంది తెలియదు, తెలిసిన వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. గుంటగలగరాకు, అలాగే గంగపాలి కూర, చక్రవర్తి చుక్కకూర అంటారు, బూడిద గుమ్మడికాయలు. వీటిని వాత వ్యాధులలో మీరు నిర్భయంగా తీసుకోవచ్చు. పథ్యం కూరలు అంటాం వీటిని. ఈ వాతాన్ని కలిగించిన మంచి ఆహార పదార్థాలు. ఇంకా బూడిద గుమ్మడి విషయంలో వాతం చేస్తుంది అనుకుంటారు, అంటే భయపడిపోతుంటారు. నిజానికి అది వాతాన్ని తగ్గిస్తుంది. అంటే ఇంకా బూడిద పట్టని లేత బూడిద గుమ్మడికాయని సొరకాయలాగానే మీరు వండుకొని హ్యాపీగా తినచ్చు. ఎలాంటి వాతం చేయదు, పైగా వాతాన్ని తగ్గిస్తుంది అంటుంది ఆయుర్వేదం. ఇక వీటన్నిటిలోనూ రూల్ ఏంటంటే నూనె ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా నూనె వేయకుండా ఈ ఆహార పదార్థాలను మీరు తినాలి. ముఖ్యంగా ఊరగాయలు, పిండి వంటలు, పూరీలు, అట్లు, వీటన్నిటిలోనూ నూనె కలుస్తుంది. కాబట్టి నూనె లేకుండా వీటిని మీరు యుక్తిగా ఉపాయంగా చేసుకోగలిగితే ఓకే. అలా చేసుకోలేనప్పుడు వీటిని అసలు తినకండి. ఇక మీకు అవకాశం ఉంటే పరిమితంగా, ఒకవేళ ఏదన్నా నూనె వేయాల్సిన అవసరం ఉంటే నెయ్యి వాడండి. అప్పుడు నెయ్యి అంతగా ప్రమాదం కలిగించదు, వాతాన్ని పెంచదు, పిత్తాన్ని ఇది తగ్గిస్తుంది. అయితే ఇక అసలైన విషయం, ఆల్రెడీ మీకు ఈ సమస్య ఉంది, అంటే వాత వ్యాధి ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఈ వాత వ్యాధుల్లో మీకై మీరు చేసుకోగలిగేటువంటి ఇంటి వైద్యాలు ఏమిటి, ఇంటి చికిత్సలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. ఒక మంచి మెడిసిన్ కర్పూరం. మీకు తెలుసు కదా, మామూలుగా మనం దేవుడికి హారతి ఇస్తూ ఉంటాం. ఇది మనకి ఎక్స్టర్నల్గా వాడుతున్నాం కాబట్టి హారతి కర్పూరం తెచ్చుకోండి. దీన్ని వేడివేడి నువ్వుల నూనెలో కానీ లేకపోతే ఆవ నూనెలో కానీ వేసి కరిగించి చల్లారిన తర్వాత నొప్పిగా ఉంటుంది ఆ భాగం పైన అప్లై చేసి మర్దన చేయండి. కర్పూర తైలం అని ఇలాగే బజార్లో దొరుకుతుంది, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. రోజు 1 లేదా 2 వెల్లుల్లి గర్భాలు తిన్నా కానీ అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అయితే ఇది వేడి చేస్తుంది కాబట్టి వేడి చేయకుండా చూసుకుంటూ వాడాలి. వెల్లుల్లి గర్భాలు, దీన్ని కొరికి నవిలి తినడం వల్ల ఎలిసిన్ అనేది రిలీజ్ అయ్యి ఇది రక్తనాళాల్లో బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది, అంటే ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా క్లియర్ చేస్తుంది. కాబట్టి రోజు 1 లేదా 2 వెల్లుల్లి గర్భాల్ని దీన్ని పంటి కింద పెట్టి నవిలి తినండి. కొంతమంది ప్రెషర్ కుక్కర్ మీద పెట్టి వేడి చేస్తారు. వేడి చేసినందువల్ల దాంట్లో ఉండేటటువంటి ఆ ఔషధ తత్వాలు తగ్గుతాయి. కాబట్టి వీలైతే పచ్చిగా తినండి. అలాగే నీరుల్లి, దీన్ని అధికంగా తీసుకోవచ్చు, చలవ చేస్తుంది. ఇక సుగంధి పాల, ఇది మీకు దీని వేళ్ళు బజార్లో దొరుకుతాయి. దీన్ని తెచ్చుకొని కొద్దిగా వక్కా చెక్కగా దంచి దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని ఈ కషాయాన్ని టీలా తాగాలి. మంచి వెనిల్లా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. దీంతో వాతం తగ్గుతుంది, వేడి కూడా తగ్గుతుంది. ఇక ములక్కాడల చెట్టు ఉంటుంది కదా, మునగ చెట్టు, దాని వేరు థెరాప్టిక్. దాన్ని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకొని దాన్ని ఒక 1/4 టీ స్పూన్ మోతాదుగా 1/2 టీ స్పూన్ మోతాదుగా రోజు తీసుకుంటూ ఉంటే, నీళ్ళకి కలిపి కానీ లేకపోతే తేనెతో కలిపి కానీ, వాతపు నొప్పులతో పాటు వాపు తగ్గటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇక ఈ మసాలా దినుసులలో యాలకులు, లవంగాలు బెస్ట్ వాతాన్ని తగ్గించేవి. సో యాలకుల గింజలు, లవంగాలు తడవకి ఒక 2 చొప్పున 3 పూట్ల దీన్ని నోట్లో పెట్టుకొని నమిలి తింటూ ఉంటే వాతం తగ్గుతుంది. ఇంకా ఇంకొక చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన రెమెడీ, వేప పూత. వేప పూతను సేకరించండి, నీడలో ఆరబెట్టండి, అంటే ఎండబెట్టండి. ఇప్పుడు నేతిలో వేయించుకోండి. ఆ తర్వాత నేతిని పీల్చుకొని మళ్ళీ మామూలుగా అవుతాయి. అప్పుడు మెత్తగా దంచి దీనికి, అంటే వేప పూత పొడికి తగినంత ఉప్పు, కారం కలుపుకొని విడవకుండా రోజు తినండి. 40 రోజుల్లో మీ వాతం తగ్గుతుంది. అలాగే అసలు వాత స్థానం ఏంటి? పక్వాశయం. పక్వాశయం అంటే కోలాన్. కాబట్టి కోలాన్ క్లెన్సింగ్ జరగాలి. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే సోనాముఖి అని కూడా అంటారు దీన్ని. నిజానికి సునాముఖి. దీన్ని ఆకుని ఎండబెట్టి మెత్తగా దంచి చారు పొడిలో కలిపి దాన్ని హ్యాపీగా రసంలాగా కాచుకొని తాగండి. కాల విరేచన అవుతుంది, వాతం తగ్గుతుంది.
ఇంకొక మంచి వంటింటి వైద్యం ధనియాలు, జీలకర్ర, వాము, శొంఠి, 4. ధనియాలు, జీలకర్ర, వాము, శొంఠి ఈ 4ని విడివిడిగా నేతిలో వేయించి విడివిడిగా దంచుకొని అన్నింటినీ కలిపి దీనికి తగినంత ఉప్పు కలుపుకొని నిల్వ చేసుకోండి. కారపొడిలాగా అన్నం మొదటి ముద్దగా 1 లేదా 2 చెంచాల పొడిని మీరు తీసుకుంటుంటే మంచిది. అంటే ముద్దలో కలుపుకొని తినాలి. 3 పూట్ల తినండి. ఇది ఒక వేరియేషన్ ఏంటంటే అన్నంతో ముద్దతో పాటు కాకుండా మజ్జిగలో కలుపుకొని కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకో మంచి ఆలోచన, టిఫిన్స్లో మీరు శనగ చట్నీ లాంటివి వేసుకుంటూ ఉంటారు కదా, కొబ్బరి చట్నీ లాంటివి, వాటికి బదులుగా ఈ పొడి కలుపుకొని ఈ పొడిని అద్దుకొని డిప్లాగా తినొచ్చు. ఇక మరొక మంచి వైద్యం శొంఠి తీసుకోండి. శొంఠి కొమ్ములో సగభాగం వెల్లుల్లి తీసుకోండి, విడివిడిగా నేతిలో వేయించండి. అంటే శొంఠి ఉదాహరణకు శొంఠి కొమ్ములు ఒక 100 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, వెల్లుల్లి 50 గ్రాములు తీసుకోవాలి. రెండింటిని విడివిడిగా నేతిలో వేయించి విడివిడిగా మెత్తగా దంచి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని కూడా రోజు అన్నంలో నెయ్యి కాస్త ఒక చెంచాడు నెయ్యి వేసుకొని దీన్ని తీసుకుంటూ ఉంటే వాతపు నొప్పుల్లో ఎంతో మేలు చేస్తుంది. అయితే అపథ్యాలు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. అంటే ఈ వాతం చేసే ఆహారాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. పుల్లగా ఉండేటువంటి పదార్థాలు తినకండి. పులిసిన మజ్జిగ, పుల్లటి పళ్ళు అసలు వాడకండి. ఆఖరికి కొత్త చింతపండు కూడా వాడకండి. ఇడ్లీలో కూడా పులుస్తుంది కదా, అంటే పులిసిన ఉప్పు కలుస్తుంది కాబట్టి కొంతమందికి ఇడ్లీ తింటే కూడా వాతం చేస్తుంది. ఇక గోంగూర, బచ్చలి, చుక్కకూర, దోస, పచ్చి టమాటా, అలాగే పచ్చి దొండ, ఇవి అంటే పుల్లగా ఉండేటటువంటివి. ఇవి ఎంతో పుల్లగా ఉంటాయి. పుల్లటి పదార్థాలు వాతాన్ని పెంచుతాయి కాబట్టి వీటిని తినకండి. ఇక దుంపకూరల విషయానికి వస్తే ఆలు, కంద, పెండలం, చామదుంప, చిలకడ దుంప ఇవన్నీ కూడా వాతపు నొప్పులను పెంచుతాయి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకొని చూడండి మీకు ఏది పట్టలేదు అనేది. వీటిని తినబోయే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించి తినండి. తిన్న తర్వాత అబ్జర్వ్ చేయండి, డైరీలో వీటిని రాసుకోండి. దేంతోనైనా మీకు వాతపు నొప్పులు పెరిగితే అది మీకు పట్టలేదని అర్థం. ఇక ఆఖరికి శాకాహారం మంచిది అనుకుంటాం కదా, శాకాహారంలో కూడా మళ్ళీ జున్ను, ఆవాలు, ఆవపిండితో చేసినటువంటి పదార్థాలు, ఎర్ర గుమ్మడికాయ, ముదిరిన వంకాయలు, ముదిరిన ములక్కాడలు ఇవన్నీ వాతాన్ని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అపథ్యాలు. కాబట్టి ఒకవేళ మీకు న్యూరోమస్కులర్ పెయిన్స్ ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా, వాత వ్యాధులున్నా వీటిని మీరు వాడకండి. ఇక భక్ష్యాలలో కూడా కొన్ని వాడకూడనే ఉంటాయి. ఉదాహరణకు అరిసెలు, ఇక శనగపిండి వస్తువులు అంటే తింటే చాలు మీకు ఇమీడియట్ పకోడీలు చేసుకొని తినండి. వర్షం కదా, మంచిగా వేడివేడి పకోడీలు తిందామని వెంటనే మీకు ఒకవేళ నొప్పులు ఉంటే ఎక్కువైపోతాయి. కాబట్టి శనగపిండితో వండినటువంటి భక్ష్యాలు, పిండి వంటలు, ఇక బంగాళదుంప కూర్మాలు ఇలాంటివన్నీ కూడా వాత వ్యాధులలో వాతాన్ని పెంచేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆల్కహాల్, మద్యపాన అలవాటు వాత వ్యాధులలో ప్రమాదం. అంటే ఇది ఫ్యాటీ లివర్ ఇలాంటి వాటిని కారణం అవుతుంది కాబట్టి దీన్ని మానేయండి. పొగతాగే అలవాటు కూడా వాత వ్యాధిని పెంచి పోషిస్తుంది. అలాగే పగటి నిద్ర పైకి చేయటాన్ని మనం తెలుగు పుస్తకాలు కూడా చదువుకున్నాం. పైకి అంటే శరీరం అని, అంటే పగలు నిద్రపోతే అది వాత వ్యాధిని ఎక్కువ చేస్తుంది. కాబట్టి పగలు జస్ట్ స్నాప్ అంటే కునుకు తీయండి, అంతేగాని గంటల తరబడి నిద్రపోకండి. అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి, వాతం ప్రకోపిస్తుంది. అలాగే అతిగా ప్రయాణాలు చేయకండి, అతిగా వ్యాయామం కూడా చేయకండి. ఇక అతిగా శ్రమ పడకండి. శ్రమ పడితే వాతం పెరిగి వ్యాధి తీవ్రత పెరుగుతుంది. అన్నిటికీ మించి అతిగా సెక్స్లో పాల్గొనడం కూడా మంచిది కాదు. వ్యవాయం ఉంటుంది, వ్యాయామం, వ్యవాయం ఈ రెండు నిషిద్ధం వాత వ్యాధులలో. దేనికైనా పరిమితిని మీకు మీరే విధించుకోవాలి. ఎందుకంటే మనిషి మేధస్సుకి ఆ పరిమితిని విధించుకునే శక్తి ఉంటుంది కాబట్టి మీకు మీరే పరిమితిని విధించుకొని ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ వాత వ్యాధులు కలగకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు సరిపోతుంది. ఉన్న సమస్యలు ఫాస్ట్గా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ థమ్స్అప్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అయ్యి చాలామంది ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. పరోపకారం శతం జీవ శరదో వర్ధమానః.
శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.